హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ట్రిక్స్. ఈరోజైతే కాలీఫ్లవర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 డేస్ నుంచి పడుతున్న వర్షాలకి ఏదో ఒకటి వేడిగా తినాలనిపించడం కామన్ అనమాట. కానీ ఏది చేయాలన్నా కానీ ఒక అర్ధగంట 1 అవర్ టైం తీసుకుంటుంది. బట్ ఈ కాలీఫ్లవర్ రెసిపీ మాత్రం చాలా క్విక్గా అండ్ ఒక 2 స్టెప్స్లోనే 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళే కాకుండా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా 2 మినిట్స్లో చేసుకునే రెసిపీ అనమాట. సో నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్ టేస్టీ కాలీఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 100 or 150 grams ఆఫ్ కాలీఫ్లవర్ని తీసుకొని అందులో ఈ కాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు వస్తుంటాయి. సో అలాంటివన్నీ తీసేసి క్లీన్గా కట్ చేసి హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయండి. అవి బాయిల్ అవుతున్నంతసేపట్లో ఇంకొక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ ఎందుకంటే మీకు క్రిస్పీగా రావడం కోసము అండ్ ఆయిల్లో ఎలాంటి చిన్న చిన్న తుంపల్లాగా పడిపోతుంటుంది కదా మనం పకోడీలు చేసినప్పుడు బ్లాక్గా కింద, అలాంటివి ఏం రాకుండా కూడా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా వేయండి. ఇది వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఎక్కువ అవసరం ఉండదు పకోడీలోకి సాల్ట్, ఎందుకంటే శనగపిండిలోకి చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి వేయండి అండ్ కొంచెం పించ్ ఆఫ్ పసుపు వేయండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసేయండి. ఇంతవరకు వేసిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేయండి. అల్లం అప్పటికప్పుడు నూరుకున్నది అయితే చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది మీకు, అప్పుడైతేనే చాలా టేస్టీగా వస్తుంది. అవి ఉడికేంత లోపల ఇవన్నీ పట్టేలాగా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలిపేయండి. ఇవన్నీ మంచిగా కలిపి అన్ని పీసెస్కి మంచిగా కలిపేలాగా చూసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇది కలిపి ఒక 1/2 అవర్ మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోండి. లేదు మీకు టైం లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు, అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకి అంత లోపల కాలీఫ్లవర్ ఉడికినాయేమో చూసుకుందాము. ఫస్ట్ ఇలా ఫోర్క్ గుచ్చి చూడండి, ఒక 70-75% కుక్ అయితే చాలు. ఇలా ఫోర్క్ కొంచెం దిగితే కథం అవి తీసుకొచ్చేసి మనం ఇలా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో వేసేసి ఇలా కలిపేసేయండి. అన్ని పీసెస్కి మంచిగా కలిసేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేయడమే. ఇప్పుడైతే నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడట్లేను ఎక్కువ. మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్ వాడొద్దు అని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. సో మీరు కూడా వాడకుండా ఉండడమే బెటరు. ఇలా స్టీల్ ప్యాన్ తీసుకోండి. ఇందులో ఆయిల్ వేసేసి తగినంత చేతితో కానీ స్పూన్తో కానీ ఇలా పకోడీలాగా మొత్తం వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని ఫస్ట్ మీరు కొంచెం ఒకటి వేసి చూసుకోండి. తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్ వస్తాయన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు లోపల నుంచి కుక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం 75% మాత్రమే కాలీఫ్లవర్ కుక్ చేసాం కాబట్టి. సో ఇలా కుక్ అయిన తర్వాత తీసి దింపేసి టేస్టీగా మీరు సాస్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ లేదా అలాగే కానీ తినేసేయచ్చు. చాలా బాగుంటాయి. నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.